మనం ఇలా చేయం. ఎందుకు చేస్తున్నాం? యజ్ఞం చేస్తున్నాం, లేదా ఒక సమాజానికి దేశానికి మంచి జరగాలని ఒక పని చేస్తున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాం అంటే శ్లోకం 12వ శ్లోకం, అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అభిసంధాయతు ఫలం, దీని ఇలా చేస్తే నాకు బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ పాయింట్. జనాలకు మంచి జరిగిందా లేదా తర్వాత సంగతి, ముందు నాకు బెనిఫిట్ ఏంటి అని ఫస్ట్ క్యాల్కులేషన్. తర్వాత రెండోది దంభార్థం. దంభార్థం ఇంతకుముందు కూడా వచ్చింది కదా. దంభం అంటే ఏవో రకరకాల పూజలు పునస్కారాలు తపస్సులు చేసేస్తున్నట్టుగా చూపెట్టుకోవడం. అలా చేస్తే ఏంటంట, అందరూ మన గురించి అబ్బో ఆయన చాలా నిష్ఠావంతుడండి, ఆయన చాలా గొప్పవాడండి, అలాంటి మన గురించి చెప్పుకుంటారు కదా, దానివల్ల మనకేదో బెనిఫిట్ ఉంటుందేమో. అంటే మనం అంత స్పిరిచువల్ కాదు, కానీ అంత స్పిరిచువల్ అని చూపెట్టుకునే మనస్తత్వం ఉంటుందే, దాన్ని దంభము అంటారు. అభిసంధాయతు ఫలం, ఫలాన్ని ఆశిస్తూ దంభము కోసం ఇజ్జతే అనుష్ఠించడం అన్నమాట. ఏ యజ్ఞమైతే ఫలాన్ని ఆశించి నంబర్ 1, నంబర్ 2 దంభముతో ఏ యజ్ఞమైతే చేస్తారో తం యజ్ఞం విద్ధి రాజసం, అటువంటి యజ్ఞాన్ని రాజసం అని తెలుసు. అది రజోగుణానికి సంబంధించింది. సత్వగుణానికి సంబంధించింది ఏంటి, రజోగుణానికి సంబంధించింది ఏంటి, అలాగే తమో గుణానికి సంబంధించింది ఏంటి అని 3 చెప్తున్నాను. ప్రతిదీ యజ్ఞం 3 రకాలుగా చేయొచ్చు అనమాట. ఏదైనా మనం ఒక్కోసారి అంటాం, నేనేదో ప్రపంచాన్ని బాగు చేయాలనుకుంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదండి అంటాం. మనం ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు బాగా మంచి చేయాలనుకున్నావు, చేసి వెళ్ళిపో. ప్రపంచం అర్థం చేసుకోవాలి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మంచి చేయాలనుకున్నావు, మంచి చేయి. ఎవరికి అర్థమైతే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం అవుతే అర్థం అవ్వలేదు, నీకెందుకు బాధ? అవునా కదా? అంటే ఏదో ఫలితాన్ని ఆశిస్తేనే మనకు బాధగా ఉంటుంది. మనకు లోపల కోపం మనకు ఎందుకు వస్తుంది? నన్ను గౌరవించలేదు, నేను ఇంత చేస్తున్నా, నా గురించి పట్టించుకోలేదు అంటే ఫలాన్ని ఆశించి చేస్తున్నావు అనమాట. నువ్వు ఫలాన్ని ఆశించి చేస్తే అదేమవుతుంది? రజోగుణం. అలాగే దంభము. దంభం అంటే లేనిది ఉన్నట్టుగా చూపెట్టుకుని, ఈ రెండు మనం చేసే యజ్ఞంలో కలిసే అనుకోండి, అది రాజస యజ్ఞం అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం. సాత్విక యజ్ఞం ఏమవుతుంది? ఫలాన్ని ఆశించకుండా శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి మనం కూడా నేను అనుష్ఠించడం అవసరం ఇది అని ఒక క్లియర్ మైండ్తో చేయాలి. ఎందుకంటే ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ చివరిని కన్క్లూజన్ చెప్తారనమాట. ప్రతిదాన్ని కేటగరైజ్ చేస్తున్నారు. ఇది ఇలా చేస్తే సాత్వికం, ఇలా చేస్తే రాజసం, ఇలా చేస్తే తామసం. తామసం అంటే అధోగతి, రాజసం అంటే ఇంకా అనేక బంధనాలు పెరుగుతాయి, సాత్వికం అంటే మోక్షం వస్తుంది. ఈ 3 కంటే కూడా అతీతంగా ఉన్న శ్రద్ధయా పరయోపేత అన్నారు కదా. ఈ 3 కంటే నిర్గుణం ఏదైతే ఉందో, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పారు కదా. అంటే వేదాలు ఈ 3 గుణాల గురించి చెప్తున్నాయి, కానీ 3 గుణాలని దాటి వెళ్ళాలి నువ్వు అన్నారు. ఆ 3 గుణాలని దాటి అంటే నిర్గుణ భక్తి అంటారు దాన్ని. నిర్గుణ శ్రద్ధ, నిర్గుణ భక్తి అంటే ఈ కేటగిరీలో లేనిది, ఈ కేటగిరీకి కాకుండా అతీతంగా ఉన్న శ్రద్ధ ఏదైతే ఉందో, ఆ శ్రద్ధ వల్ల మనం భగవద్ధామాన్ని చేస్తాం. ఆ శ్రద్ధ వల్ల, అటువంటి శ్రద్ధ వల్ల మనం భగవంతుని చూస్తాం, భగవద్లోకానికి వెళ్తాం. అటువంటి నిర్గుణ భావం మనలో ఉంటే మనం ఇవన్నీ చేస్తాం.
యజ్ఞం చేస్తాం, తపస్సు చేస్తాం, దానం చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసినప్పటికీ ఇవన్నీ ఆ కేటగిరీకి చెందాలి. ఆ కేటగిరీకి చెందాలంటే ఏం చేస్తే ఆ కేటగిరీకి చెందుతాయో చివరి చెప్పారు. చివరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఏం చేస్తే ఆ కేటగిరీ చెందుతాయి. లేదు ఈ భావాలతో చేస్తున్నాం, ఇక్కడిక్కడ తెప్పుతాయి. ఇలా చేస్తే సాత్వికం, ఇలా చేస్తే రాజసం, ఇలా చేస్తే తామసం, ఇలా చేస్తే నిర్గుణం. సో ఎలా ఏం చేస్తే నిర్గుణం అవుతాయో వస్తాయి అవి. ఇప్పుడు మనకి సాత్వికం చెప్పారు, రాజసం చెప్పారు. యజ్ఞం ఏ విధంగా చేసిన యజ్ఞం తామసిక యజ్ఞం అవుతుంది? 13వ శ్లోకం. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం అంటే అసలు విధి లేదు, ఇష్టం వచ్చినట్టు చేశారు. విధిహీనం అసలు విధి విధానాలను ఏమీ పాటించట్లేదు. యజ్ఞం చేశారు కానీ విధి విధానాలు ఏమీ పాటించట్లేదు. పూర్వం యజ్ఞం చేయాలంటే చాలా తతంగా ఉంటుంది. ఒక యజమాని ఉండాలి, పురోహితుడు ఉండాలి, సమిధ ఉండాలి, మంత్రం ఉండాలి. ఆ మంత్ర ఉచ్చారణ సరైన పద్ధతిలో ఉండాలి. మంత్రోచ్చారణలో తేడా వచ్చినా ఫలితం తేడా వచ్చేస్తుంది. అంటే అంత విధి విధానం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నమాట యజ్ఞం చేయాలంటే. ఇక్కడేమంటున్నారు? విధిహీనం, విధి లేదు. విధిహీనం అసృష్టాన్నం. యజ్ఞం చేసావు, ఇంత పెద్ద కార్యం చేసావు, ఇంత పెద్ద ఘనకార్యం చేసావు, నలుగురికి భోజనం పెట్టావా? అసృష్టాన్ని, ఎవరికో భోజనం కూడా పెట్టదు. మంత్రాలైనా సరిగ్గా సరైన ఉచ్చారణతో చేశారా? మంత్రహీనం, మంత్రం కూడా సరిగ్గా చెప్పలేదు. ఆ పురోహితుడు సరిగ్గా దానం దక్షిణ ఇచ్చావా? దక్షిణ కూడా లేదు, దక్షిణ లేదు. పోనీ ఇవన్నీ చేయడంలో నీకేదైనా శ్రద్ధ ఉందా? శ్రద్ధా విరహితం. చూడండి ఎన్ని లక్షణాలు. శ్రద్ధ లేదు, దక్షిణ ఇవ్వలేదు, మంత్రాలు సరిగ్గా చదవలేదు, ఓ అన్నదానం లేదు, విధిని అనుసరించలేదు. మరి ఇవన్నీ ఎందుకు చేశావు నువ్వు? వాళ్ళు చేసింది ఎందుకని? ఏమో ఏదో ఆడంబరం. అటువంటిది తామసం పరిచక్షతే అన్నది. అలాంటి యజ్ఞం తామస యజ్ఞం అన్నది. ఈ మూడు చూడండి, సాత్విక యజ్ఞం, రాజసిక యజ్ఞం, తామసిక యజ్ఞం. ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు మనం కృష్ణాష్టమికి మనం గుడికి వెళ్ళాం, మఠానికి వెళ్ళాం, గౌడీ మఠానికి వెళ్ళాం. ఏం చేశారు అక్కడ? మనకు మనకు వసతి ఇచ్చారు, భజన కీర్తనలు పాడారు, నగర సంకీర్తన చేశారు, అన్ని భోజనం. రాత్రి మళ్ళీ జన్మాష్టమి రోజు మళ్ళీ అందరూ కలిసి భజన కీర్తనలు పాడుకున్నాక మళ్ళీ అందరికీ చక్కటి ప్రసాదం పెట్టారు. అంటే ఏంటి? అది సత్వ, రజ, తమ, అది నిర్గుణ భక్తి. ఇవన్నీ అందులో ఉన్నాయి. మంత్రాలు చదవలేదా అంటే చదివారు, భగవన్నామాలు చేశారు లేదా అంటే చేశారు, అన్నదానం చేశారు లేదంటే అవి చేశారు, అన్నదానం చేశారు, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఎవరిని ఉద్దేశించి ఉన్నాయి? భగవంతుడిని ఉద్దేశించి ఉన్నాయి. వ్యక్తిగతంగా ఏ ఒక వ్యక్తికి చెందిన విషయం కాదు అది. ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఏముందంటే కృష్ణాష్టమి జరుపుకుంటున్నాము, రాధాష్టమి జరుపుకుంటున్నాము, శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. ఏదో అంటే ఏం చేస్తున్నాం? ఆ కార్యక్రమాల్లో భగవంతుడి కోసం, భగవంతుడి నిమిత్తం అనుకుని ఇవన్నీ చేసేసరికి ఏమయ్యాయి? ఈ మూడు కేటగిరీలని దాటి వెళ్ళిపోయింది. అందుకే మనకు అంత ఆనందంగా ఉంటుంది. అక్కడ మనకు ఆనందంగా ఎందుకు ఉంటుంది అంటే ఈ సాత్విక, రాజసిక, తామసిక విషయాలు కావాలి. ఈ మూడింటికి అతీతంగా ఉంటుంది కాబట్టి మనకు అది ఆనందంగా ఉంటుంది, దివ్య ఆనందంగా ఉంటుంది. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే.
సో యజ్ఞం 3 రకాలు. ఎలా చేస్తే అంటే ఇప్పుడు ఈ యజ్ఞాన్ని మనం చెప్పుకున్నాం. పూర్వం అయితే యజ్ఞం ఎందుకు చేసేవారు అంటే దేవతల్ని ప్రసన్నచిత్తులు చేయడం కోసం యజ్ఞం చేసేవారు. ఎందుకని దేవతల్ని మనం యజ్ఞం ద్వారా వాళ్ళు ప్రసన్నచిత్తులు అయితే మనకు కావలసిన వరాలు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వర్షం కావాలి, యజ్ఞం చేసాం, ఇంద్రుడు మనకి టైంకి వర్షం కురిపిస్తాడు. అలా యజ్ఞాలు దేనికోసం చేసేవారు అంటే ఏదో కోరికలు ఉండేవి. కానీ ఆ కోరిక ఒక వ్యక్తి కోరిక కాదు, సామూహికంగా. ఇప్పుడు వర్షం పడితే మనందరికీ లాభం ఉంటుంది కదా, అలా అనుకుని చేసేవారు. యజ్ఞాలన్నీ అలా ఉండేవి. అలా కాకపోతే ఇప్పుడు సంతానం లేదు, రాజుకి సంతానం లేదు, అలా ఒక యజ్ఞం చేయాలి. లేదా మనకి వర్షాలు పడట్లేదు, ఒక యజ్ఞం చేయాలి. లేదా పంట సరిగ్గా పండట్లేదు, లేదా ఏదో అంటే సామూహికంగా అందరికీ మంచి జరగాలి అనే ఒక భావనతో మనం చేసే పనిని యజ్ఞము అంటారు. ఆ యజ్ఞం చేసేటప్పుడు మనం అందరం బయటకు వస్తాం. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో మనం చూస్తూ ఉంటాం, శ్రీరామనవమి జరుపుతుంటారు. అక్కడ మన కృష్ణ అపార్ట్మెంట్స్ ఉంది, అందులో శ్రీరామనవమి జరుపుతుంటారు, వినాయక చవితి జరుపుతుంటారు. మొదలవుతుంది, బాగానే మొదలవుతుంది. మొదలైనప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఎక్కడెక్కడ చిన్న గొడవలు వచ్చేస్తాయి. అలా మళ్ళీ విడిపోతుంటారు. మళ్ళీ అంత గందరగోళంగా ఉంటుంది అనమాట. మనం ఒకసారి వెళ్ళాం, రామనవమికి వెళ్ళాం, మొత్తం ఏదో కరెక్ట్గా వెళ్ళాం, అయిపోవచ్చింది. వచ్చేసరికి అందరూ వెళ్ళి నమస్కారం పెట్టి వస్తున్నారు. అందరూ రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఉంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆయన యజమాని, ఆయన కూడా పెద్ద ఆయనే, ఆయన పెద్ద ఆయన ఏమంటున్నారు, ఒక్కొక్కళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆ పురోహితుడిని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏంటంటే అదే మాత్రం కూడా తెలియదా, ఈ ఆంజనేయ స్వామిని అక్కడ కూర్చోబెట్టావు, నువ్వు సీతాదేవి పక్కన కూర్చోబెట్టావేంటి, లక్ష్మణ స్వామి పక్కన ఉండాలి కదా, మరి ముందు నుంచి చూసుకొద్దా. ఆ ఒక్క ఇష్యూ మీద అసలు భోజనాలు పెట్టినంతసేపు డిస్కషన్ నడుస్తుంది, హాట్ డిస్కషన్ అంతాను. అంటే ఏమైంది ఇప్పుడు? సరే జరిగిపోయింది కదా, ఇప్పుడు దానికి ఒక మంత్రం చెప్పి మళ్ళీ పక్కన మార్చేయచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, పురోహితుడు కూడా తెలియదు, నేను పురోహితుడి కంటే గొప్పండి. మనకి తెలిసిన జ్ఞానం ఎంత, మనకి ఎన్ని విషయాలు తెలుసు, కొంచెం విషయాలే కదా తెలుసు. ఆ తెలిసిన దాంట్లోనే మళ్ళీ నేను గొప్ప, నీవు తక్కువ, ఇందులో మళ్ళీ రకరకాల రాజకీయాలు, రకరకాల మతభేదాలు. నా మతం ఇది, నా మతం ఇది, నేను ఇలా నా చెప్పిన మాట ఎందుకు వినరు అంటే ఏమో నెమ్మదిగా మనకు తెలియకుండానే ఆ కార్యక్రమంలో ఈగో దూరిపోతుంది. ఈగో ఎప్పుడైతే దూరిపోతుందో ఏమవుతుంది, అంతా చిన్న భిన్నం అయిపోతుంది. కానీ అక్కడ అలా జరగట్లేదు. ఎందుకని? అంతా సుప్రీం భగవంతుడినే ఉద్దేశించి మొదటి నుంచి చివరి దాకా ప్రతిదీ భగవంతుడి గురించే చేస్తున్నారు. ఎక్కువగా అక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకని ఎక్కువగా భజనలు, కీర్తనలు, పారాయణ, భగవత్ సేవ ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ జరుగుతూ ఇది చాలా తగ్గిపోతుంది అనమాట. అంటే మన స్కోప్ తగ్గిపోతుంది, ఆయన రాజ్యం ఎక్కువ ఉంటుంది. అప్పుడేమవుతుంది, గొడవలు తగ్గిపోతాయి. అదనమాట. అలా అది నిర్గుణ భక్తిలోకి వెళ్ళిపోతుంది. నిర్గుణ శ్రద్ధ, నిర్గుణ యజ్ఞ, నిర్గుణ ఆహారం. నిర్గుణ ఆహారం అంటే ఏంటి? భగవంతుడికి అర్పించి మనం తీసుకుంటున్నాం అనుకోండి, అది నిర్గుణ అయిపోతుంది. భగవంతుడి కోసం చేస్తున్నాం అనే భావంతో చేస్తున్నాం అనుకోండి, ఆ యజ్ఞం నిర్గుణ అయిపోతుంది. అది కావాలి. ఈ మూడు గుణాల గురించి ఎందుకు వివరిస్తున్నారంటే, మనం ఈ మూడింట్లో ఏదో కోవకు చెంది ఉంటాం. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే, ఈ మూడింట్లో ఏదో కోవకు చేరి ఉండి ఆగిపోకు, దీన్ని దాటి పైకి రా, అప్పుడు ఎప్పుడు నన్నే చూస్తాను. ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, మనం ఎప్పుడు ఈ మూడులో తిరుగుతున్నాం, ఆయనేమో 4వ ఆయన. మనం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలోనే తిరుగుతున్నాం, ఆయనేమో 4వ అవస్థ. ఈ 3లో తిరుగుతున్నాం. మనం ఎప్పుడు ఏ పని చేసినా ఈ 3 కేటగరైజేషన్ ఏదో దాంట్లో 3లో పడిపోతున్నాం, ఆయనేమో 4 అంటాడు. కాబట్టి ఇందులోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ముందు అసలు ఇక్కడ ఏమున్నాయో తెలియాలి కదా. ఇలా చేస్తున్నాను నేను, ఇదేంటి బాగానే చేస్తున్నాను కదా, ఇలా చేస్తున్నాను బాగానే, ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ శాస్త్రం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది, ఎటెళ్లాలో కూడా మనకు తెలుస్తుంది. అది విషయం. ఇప్పుడు ఇక్కడ తపస్సు, మనం తపస్సు చేస్తున్నాం అనుకోండి, ఏదైనా తపస్సు చేస్తున్నాం, ఆ తపస్సు
దేన్ని సాత్వికం అంటారు, దేన్ని రాజసికం అంటారు, దేన్ని తామసికం అంటారు. ఆ తపస్సు గురించి చెప్పబడుతోంది ఇప్పుడు 14వ శ్లోకం. ఈ తపస్సుని మళ్ళీ ఏం చేశారంటే, ఇది చాలా ముఖ్యం, మనకి చాలా 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 ముఖ్యం. యజ్ఞాలు దానాల కంటే కూడా ఈ అధ్యాయంలో యజ్ఞాలు దానాల కంటే కూడా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ యజ్ఞ దానం శ్రద్ధ ఉన్నాయి కదా, ఇందులో ఈ తపస్సు అనేది మనకి చాలా ముఖ్యం. మనకే కాదు, భగవంతుడు కూడా తపస్సు ముఖ్యం. అందుకని చతుశ్లోకి భాగవతంలో బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా విష్ణుమూర్తి ఏమంటారంటే, తపోమే హృదయం సాక్షాత్, తపస్సు నా హృదయము అంట. ఎందుకని ఈ తపస్సు వల్లే నేను ఈ సృష్టిని నాలోంచి బయటికి తీస్తున్నాను. ఒక తపస్సు మాదిరిగా ఈ సృష్టిని నడుపుతున్నాను, అలాగే ఒక తపస్సు మాదిరిగా దీన్ని మళ్ళీ లయం చేసేసుకుంటాను. అంటే తపస్సు వల్లే మొత్తం అన్నీ జరుగుతున్నాయి. తపస్సు అంటే చూడండి చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. తపః అంటే తాపమానం అంటారు. తాప అంటే వేడి, తాప వేడి. తపస్సు వేడి పుట్టిస్తుంది. వేడి పుట్టించడం అంటే శక్తిని కేంద్రీకృతం చేస్తుంది. ఇప్పుడు మన ఇంద్రియ శక్తులు ఉన్నాయి, అలా డైవర్సిఫైడ్ వేస్లో వేర్వేరు దిశల్లో వెళ్ళిపోతున్నాయి. మనం ఏమీ సరైన పని చేయట్లేదు. మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ పని చేస్తున్నాం అనుకోండి, ఏ పనైనా కావచ్చు, అది ఒక పూజ కావచ్చు, ఒక పారాయణం కావచ్చు, లేకపోతే ఆఫీస్లో వర్క్ కావచ్చు, ఏదైనా సరే అన్ని తపస్సు కింద లెక్క. ఎందుకని అవన్నీ మన ఇంద్రియాలని మనసుని ఒక దగ్గర తీసుకొచ్చి పెడతాయి. దానివల్ల ఏమవుతుంది, మనం ఒక సాధన చేస్తున్నట్టే, ఒక పని చేస్తున్నట్టే, ఒక పని మీద ఫోకస్ అనమాట. అంటే మన అటెన్షన్ అంతా ఫోకస్ అయి ఉంటే మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి దానికి అనుగుణంగా పనిచేస్తున్నాయి అనుకోండి, అదే తపస్సు. యూని డైరెక్షన్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, అన్ని వైపులకి మనసు అలా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి తపస్సు అంటే మన శక్తులన్నింటినీ కేంద్రీకరించి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం. ఒక పర్టికులర్ యూని డైరెక్షనల్గా ఒక స్టూడెంట్ సీరియస్గా పరీక్షల కోసం చదువుకుంటున్నాడు అనుకోండి, అదో తపస్సు. ఇప్పుడు ఏదో పెద్ద ఆఫీసర్ వస్తాడు, ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంటుంది అనేసరికి అందరూ చాలా సీరియస్గా పనిచేస్తారు, రాత్రి పగలు పనిచేస్తారు అనుకోండి, అదో తపస్సు. ఆయన వచ్చి ఏం కంప్లైంట్ రాస్తాడో, ఎవరిని సస్పెండ్ చేస్తాడో, ఎవరు సర్వీస్ రిజిస్టర్లో ఏం తేడా రాస్తాడో, అదో తపస్సు. అందరూ సీరియస్గా పనిచేస్తారు, తపస్సు. లేదా కంపెనీస్ ఉన్నాయి, వాడికి టార్గెట్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ ఇన్ని ప్రోడక్ట్ ఇవాళ 10 అమ్మేయాలి. 10 అమ్మేయాలంటే వాడు పట్టుకుని 10 తిరుగుతుంటాడు. వాడు తపస్సు మాది చేసి అమ్మాయ 8 అయిపోయాయి, 9 అయిపోయాయి, అమ్మాయ 10 అయిపోయింది బాబు, అమ్మాయ 10 అయిపోయింది, ఇవాళ టార్గెట్ కంప్లీట్ వచ్చాడు అంటే ఏమైంది, ఆ 10 కంప్లీట్ అయ్యేంత వరకు వాడు వదలడు పని. అది తపస్సు. అలా ఏదో ఒక తపస్సు మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాల్సిందే. తపస్సు చేయకపోతే జీవితం నడవదు. ప్రతి ఒక్కళ్ళు తపస్సు చేస్తూనే ఉండాలి. అయితే ఆ తపస్సుని ఇక్కడ సాత్విక, రాజసిక, తామసిక తపస్సుగా విడగొట్టే ముందు ఇక్కడ మనకి ముందు అసలు శారీరక తపస్సు అంటే ఏంటి, వాంగ్మయ తపస్సు అంటే ఏంటి, మానసిక తపస్సు అంటే ఏంటి ముందు అవి చెప్పారు. ఈ 3 చెప్పారు. అంటే మనసా వాచ కర్మణ అంటారు. సరే, కర్మణ అంటే దేహంతో చేస్తాం కాబట్టి శరీరం. శారీరక తపస్సు గురించి చెప్పారు 14వ శ్లోకం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. శరీరంతో చేసే తపస్సు ఏమిటి? శరీరంతో చేసే తపస్సు దేవ భగవంతుడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడని కాదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణుడు. అయితే ఇక్కడ ద్విజ అంటారు. అందుకే ద్విజ ఎందుకంటారంటే రెండో జన్మ ఎత్తినట్టే. ఈ మానవ దేహంలో ఉంటూనే ఈ 3 నుంచి ఆ 4వ దాంట్లోకి ఎంటర్ అయిపోయాడు కదా. ఈ సత్వరజతమ గుణాల్లో కాకుండా ఆ 4వ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాడంటే అసలు మనిషిలా ఉండగానే ఆయన ఇంకో జన్మ ఎత్తినట్టే. ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది కదా. అటువంటి ద్విజ. అలాగే గురువు, మన గురువు. ఎవరినైతే మనం గురువుగా, ఎవరి దగ్గర అయితే మంత్ర దీక్ష తీసుకుంటున్నామో, లేదా ఎవరి దగ్గర అయితే శిక్షణ తీసుకుంటున్నామో గురువు.
అలాగే ప్రాజ్ఞులు, ప్రాజ్ఞులు అంటే విద్వాంసులు. పూజనం, వాళ్ళని పూజించడం. వాళ్ళని పూజించడం అంటే కనీస నమస్కారం పెట్టడం. శౌచం, శౌచం శుచి, శుభ్రంగా. ఆర్జవం, స్ట్రైట్ ఫార్వర్డ్, ఆర్జవం స్ట్రైట్ ఫార్వర్డ్. బ్రహ్మచర్యం, అహింస. బ్రహ్మచర్యం, అహింస. అహింస అంటే మనకు తెలిసిందే, ఇతరుల్ని హింసించకుండా, శారీరకంగా కానీ మానసికంగా కానీ మన మాటలతో కానీ ఎవరిని హింసించకుండా. బ్రహ్మచర్య, బ్రహ్మచర్య అంటే బ్రహ్మము యందు మనసు ఉండేలా. బ్రహ్మం అంటే బ్రహ్మ పరమాత్మ భగవాన్ అన్నాం. బ్రహ్మ పరమాత్మ భగవాన్, ఈ మూడు, ఈ మొత్తం సృష్టి అంతా ఎవరిని ఆశ్రయించి ఉంది? బ్రహ్మముని. బ్రహ్మము భగవంతుడి యొక్క అంగకాంతి. బ్రహ్మమును అర్థం చేసుకోవడం చాలా తేలిక. బ్రహ్మచర్యం అంటే మనం ఏమంటాం? బ్రహ్మచర్య అంటే పెళ్లి కాకుండా ఉన్న స్థితి ఉంటే బ్రహ్మచర్యం అనుకుంటాం. అది చాలా రాంగ్ మీనింగ్. పెళ్లి కానది మాత్రాన్ని ఎవరు బ్రహ్మచారి అయిపోదు. ఇక్కడ స్త్రీ పురుషులు కలయిక ఉందా, కలయిక లేదా, అసలు అది సంబంధం కాదు. అది కాదు విషయం. బ్రహ్మచర్య అంటే బ్రహ్మముని తెలుసుకోవడానికి కుతూహలంతో ఉంటూ తన జీవిత విధానాన్ని కొన్ని నియమాల్లో బంధించుకున్నవాడు, వాడు బ్రహ్మచర్య. అసలు బ్రహ్మం గురించి అన్వేషణ లేకుండా నాకు పెళ్ళి అవ్వలేదు కదా కాబట్టి నేను బ్రహ్మచారిని అంటే అదేం కాదు. అది కాదు బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మముని తెలుసుకోవడానికి కుతూహలం ఉంది కాబట్టి తన జీవితాన్ని గురువు చెప్పిన మార్గంలో శిష్యుడి నడుపుకోవడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి జీవిత విధానాన్ని ఎంచుకున్నాడు. కానీ అందులో మెయిన్ పాయింట్ ఏంటి? బ్రహ్మముని తెలుసుకునే కుతూహలం, బ్రహ్మముని తెలుసుకోవాలి అనే ఆగ్రహం. నాకు బ్రహ్మం తెలియాలి. ఎందుకని? బ్రహ్మముని తెలుసుకుంటే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. బ్రహ్మముని తెలుసుకుంటే మోక్షం వస్తుంది. బ్రహ్మజ్ఞాని మోక్షాన్ని పొందుతాడు. పరమాత్మని తెలుసుకుంటే ఉత్తమ లోకాల్లోకి వెళ్తాడు. పరమాత్మని తెలుసుకున్నవాడు ఉత్తమ లోకాల్లోకి వెళ్తాడు. భగవంతుణ్ణి ప్రేమించేవాడు సిద్ధదేహాన్ని పొంది భగవద్ధామానికి వెళ్తాడు. ఇది 3 మార్గాలు అన్నమాట. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్. బ్రహ్మజ్ఞాని మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే ఏముంది? చాలా సింపుల్. ఈ సత్వ రజతమ గుణాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో మనం ఏమేమైతే చూస్తున్నామో వింటున్నామో ఇవన్నీ నేను కాదు, వీటన్నింటికి నేను సాక్షిని, సాక్షిభూతోహం. అలా ఉండిపోయాడు. అదే మోక్షం. అద్వైత సిద్ధాంతం వాళ్ళు ఏం చెప్తారు? మోక్షం నువ్వు పొందేది ఆల్రెడీ నువ్వు ముక్త స్వరూపుడువే, నువ్వు తెలుసుకోవట్లేదు అంతే. ఇప్పుడు కూడా నువ్వు ముక్త స్వరూపుడువే. మోక్షం పొందేది ఏంది? ప్రాప్తస్య ప్రాప్తి అంటారు కదా. ప్రాప్తస్య ప్రాప్తి అంటే నువ్వు ఆల్రెడీ పొందే ఉన్నావు. ఆ మోక్ష స్థితిని, ఆ ముక్తి స్థితిని నువ్వు పొందే ఉన్నావు. ఇదేదో పట్టుకున్నావు కాబట్టి నువ్వు అటు వెళ్తున్నావు. పట్టుకుని మానేసావంటే నువ్వు ముక్త స్వరూపుడువే అంటారు వాళ్ళు. అంటే బ్రహ్మముని తెలుసుకుంటే మోక్షం వస్తుంది, డౌట్ ఏం లేదు అది. అలాగే పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నించి యోగ సాధన చేసిన వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళారని మన దగ్గర ప్రమాణాలు ఉన్నాయి. యుక్తేశ్వర మహారాజ్ చెప్పారు. యుక్తేశ్వర మహారాజ్ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయనకి దర్శనం ఇచ్చి, దేహంతో మళ్ళీ దర్శనాన్ని ఇచ్చి యోగానంద గారికి చెప్పారు, నేను పలానా లోకంలో ఉన్నాను, నేను దేవుడిని చూశాను, ఆయన నాకు ఆప్షన్ ఇచ్చారు, నీకు వేరే దేహం కావాలా, ఇదే దేహంలో ఉంటావా అంటే నేను ఇదే దేహాన్ని కోరుకున్నాను, నేను ఇదే దేహంతో ఉంటానన్నాను, ఆయన నాకు ఈ పని చెప్పారు, ఆయన చెప్పిన పని నేను సక్రమంగా ఆచరిస్తున్నాను, నువ్వేమీ కంగారు పడుకు, నువ్వు కూడా వస్తావు అక్కడికి, నేను వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ లేవు, నన్ను నేను చూడకుండా నీకు చెప్పకుండా వెళ్ళిపోయానని నువ్వు ఏడుస్తున్నాను, ఆ ఏడుపు మానేసే అన్న. అంటే అంత శక్తి, యోగికి అంత శక్తి ఉంటుంది. వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్పి మళ్ళీ వెళ్ళి, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దేహాన్ని తీసుకోగలరు. చూడండి, భగవంతుడిని చూశాను, భగవంతుడే నన్ను ఈ పనికి అపాయింట్ చేశారని చెప్పారు. ఇప్పుడు నేను ఆ లోకంలో ఉండి అక్కడ ఉన్న
జనాలందరికీ ఇదే జ్ఞానాన్ని మళ్ళీ అక్కడ ఇస్తున్నాను అని చెప్పాను. అంటే ఏంటి? లోకాలు ఉన్న మాట వాస్తవమే. యోగులు పరమాత్మని దర్శనం చేసుకుని పరమాత్మ ఇచ్చిన పనిని సక్రమంగా ఆచరిస్తున్న మాట వాస్తవమే. కాబట్టి బ్రహ్మముని తెలుసుకున్న వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. పరమాత్మని ఆరాధించే వాళ్ళు, యోగ సాధన ద్వారా ఆరాధించే వాళ్ళు ఉత్తమ లోకాల్లోకి వెళ్ళి పరమాత్మ యొక్క ఆదేశం ప్రకారంగా కర్మలు చేస్తారు. భక్తుడు సిద్ధదేహాన్ని పొంది భగవద్ధామంలోకి వెళ్తారు. అందుకని ఇక్కడ బ్రహ్మచర్య అంటే బ్రహ్మముని తెలుసుకోవాలి అనే ఆగ్రహం, కుతూహలం మనసులో ఉంది కాబట్టి గురువు శాస్త్రం ఏం చెబుతున్నాయో దాన్ని జాగ్రత్తగా అవపాసన పట్టడం అంటారు సరే. దాన్ని అవపాసన పట్టడానికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్నాడు అనమాట. అది బ్రహ్మచర్యం అంటే. అవి ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కూడా బ్రహ్మచర్యలో ఉండొచ్చు. మనకి ఆ ధ్యాస ఉందా లేదా అనేది ముఖ్యం. జనక మహారాజ్ సభలో గార్గి ప్రశ్నిస్తుంది అనమాట యాజ్ఞవల్కుని, నీకు 2 భార్యలు ఉన్నారు, మరి నువ్వేంటి జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు అంటే, మనకి ఎవరు ఉన్నారు కాదు, మన మనసు ఎవరి దగ్గర ఉంది అది